తెలంగాణ దోస్ 2026 సంబంధించిన స్పెషల్ ఫేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ విషయాలను చెప్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ ఎవరికైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి జాయిన్ కాలేదో, సో, వాళ్ళొకసారి నాకు మెసేజ్ చేయర్రి. అండ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి జాయిన్ అయ్యి సీట్‌ని క్యాన్సల్ చేసుకుందాం అనే థాట్ లోపల ఉన్నోళ్ళు కూడా నాకు ఒకసారి మెసేజ్ చేయర్రి. సో దట్ మనోళ్ళందరికి కూడా నేను చెప్తా అన్నట్టు. ఏందంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ లోపల సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళకి వెబ్ ఆప్షన్స్ నార్మల్‌గా ఓపెన్ అయితున్నాయా? లేకపోతే ఆఫ్టర్ ఫీ పేమెంట్ ఓపెన్ అయితుందా? అని చెప్పి నేను నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా చెప్తా. అండ్ దాంతో పాటుగా సీట్ వచ్చి ఎవరైతే క్యాన్సల్ చేసుకొని స్పెషల్ ఫేస్‌కి ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఒకసారి నాకు మెసేజ్ చేయర్రి. సో, ఒకవేళ సీట్ వచ్చినోళ్ళు క్యాన్సల్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ చేస్తే వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితున్నాయా? లేదా? సీట్ వచ్చి క్యాన్సల్ చేసుకున్నోళ్ళకి అసలు ఆప్షన్ ఇస్తున్నారా? ఎలిజిబిలిటీ ఇస్తున్నారా? అని చెప్పి మనం అయితే మాట్లాడుకుందాం. కాబట్టి డెఫినెట్‌గా సో, మీరు నాకు మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. అనాలిసిస్ ట్యూటర్ అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటది. సో, ఎవరైనా ఒకరు నాకు మెసేజ్ చేశారనుకో సో దట్ నేనేందంటే వీడియో చేసి పెడతా. ఓకేనా? సో, ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళకైతే మనకు ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. కానీ విత్ ఫీ పేమెంట్ అయితుందా? వితౌట్ ఫీ పేమెంట్ అయితుందా? అని చెప్పి చూసి నేను మీకు డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియో లోపల చెప్తా. ఓకేనా? ఎవరెవరికి వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితున్నాయి అని చెప్పి ఒక వీడియో చేస్తా నెక్స్ట్. ఆ వీడియోని కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి మన ఛానల్ లోపల మంచిగా వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియోస్ హెల్ప్ అయితాయని అని చెప్పి అనుకుంటున్నా. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఫర్దర్‌గా మంచి అప్డేట్స్ గురించి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు దోస్త్ స్పెషల్ ఫేస్ మనకు దోస్త్ స్పెషల్ ఫేస్‌కి సంబంధించిన షెడ్యూల్ అయితే ప్రీవియస్‌గా రిలీజ్ అయింది. మనం ప్రీవియస్‌గా వీడియో కూడా చేసుకున్నాం. ఎవరికైతే రీచ్ కాలేదో ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా? స్పెషల్ ఫేస్ అనేది మనకు 20 జులై 2026 నుండి స్టార్ట్ అయిపోయింది. అంటే మనకు ఈ రోజు నుండి తెలంగాణ దోస్త్‌కి సంబంధించిన స్పెషల్ ఫేస్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే 20 జులై 2026 నుండి 26 జులై 2026 వరకు మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే రూ. 400 ఫీ పేమెంట్ ఉంటది. ప్లస్ రూ. 25 అడిషనల్‌గా మనకు ఉండడం అయితే జరుగుతదన్నట్టు రిజిస్ట్రేషన్‌కి. సో, రిజిస్ట్రేషన్ తర్వాత మన అప్లికేషన్ అంటే నార్మల్‌గా బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ ఇస్తాము. ఓకేనా? సో, ఫస్టు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోపల బేసిక్ డీటెయిల్స్ ఇస్తాము. తర్వాత ఫీ పేమెంట్ చేస్తాం. తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేస్తాం. తర్వాత వెబ్ ఆప్షన్ ఇస్తామన్నట్టు. ఓకేనా? సో, మీరు ఒకసారి అప్లికేషన్ నార్మల్‌గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే మీరైతే అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయడానికి, వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి వెబ్ ఆప్షన్‌లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, మీరు ఒకవేళ స్పెషల్ ఫేస్ లోపలనే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనేది 20 జులై 2026 నుండి ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితున్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్నోళ్ళకి రిజిస్ట్రేషన్ తర్వాత వెబ్ ఆప్షన్‌లు అయితే ఓపెన్ అయితాయి అన్నట్టు. 20 జులై 2026 నుండి మనకు ఈ వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 27థ్ జులై 2026 దాకా టైం అయితే ఇచ్చిండ్రన్నట్టు మనకి. సో, ఆఫ్టర్ వెబ్ ఆప్షన్స్ ఒకవేళ ఎవరికైనా స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉంటే అప్లికేషన్ లోపల మీరు స్పెషల్ కేటగిరీని మెన్షన్ చేసిర్రనుకో, యూనివర్సిటీ హెల్ప్‌లైన్ సెంటర్స్ లోపల వెరిఫికేషన్ అయితే ఉంటదన్నట్టు. 27 జులై 2026 రోజు మీరు ఆ వెరిఫికేషన్‌కెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఆ రిజర్వేషన్ వస్తది. లేదు అంటే ఆ రిజర్వేషన్ లేకుండానే సీట్ అలాట్‌మెంట్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, 27 జులై 2026 రోజు పీహెచ్, సీఏపీ, ఎన్‌సీసీ స్పోర్ట్స్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటదన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు సీట్ అలాట్‌మెంట్ అయితే అయితది 30 జులై 2026 రోజు. సో, ఆఫ్టర్ దట్ మనమైతే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. 30 జులై రోజు, 1 ఆగస్ట్ రోజు. అండ్ ఆఫ్టర్ దట్ 1 ఆగస్ట్ వరకి కాలేజ్‌కెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇవి ఇంపార్టెంట్ డేట్స్. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఎవరెవరు ఎలిజిబుల్? మరి ఎలిజిబిలిటీ విషయానికొస్తే ఎవరెవరు ఎలిజిబుల్ అనంటే మనకు తెలంగాణ దోస్తుకు సంబంధించిన స్పెషల్ ఫేస్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితారు కదా! అంటే ఇప్పటివరకు ఎవరైతే దోస్త్ లోపల పార్టిసిపేట్ చేయరో వాళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, ఇప్పటివరకు మీరు దోస్త్ లోపల పార్టిసిపేట్ చేయకపోతే మీరు కొత్తగా దోస్త్ ఐడీని క్రియేట్ చేసుకొని అప్లికేషన్ ఫార్మ్‌ని కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్‌లో అయితే పెట్టుకోవచ్చన్నట్టు. సో, కొత్తగా మీరు అప్లికేషన్ చేసుకుంటున్నారు కాబట్టి రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీ ఉంటది. ప్లస్ రూ. 25 మనకు చార్జెస్ అయితే ఉంటాయన్నట్టు. రూ. 425 పెట్టి మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని, ఫీ పేమెంట్ చేసుకొని, అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇంకెవరు ఎలిజిబుల్ అయితారు అనంటే ఆల్రెడీ ఫేజ్ 1లా లేకపోతే ఫేజ్ 2లా లేకపోతే ఫేజ్ 3 లోపల పార్టిసిపేట్ చేసి సీట్ ఎవరికైతే రాదో వాళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు.
ఓకేనా. సో, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల పార్టిసిపేట్ చేసిర్రు. సీట్ రాలేదు అన్నోళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఆల్రెడీ దోస్తుకు సంబంధించిన ఎగ్జిస్టింగ్ దోస్త్ ఐడీ తోటి, దోస్త్ పిన్ తోటి మనమైతే లాగిన్ అయ్యి స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు సీట్ అనేది రాకపోతే ప్రీవియస్ ఫేజెస్ లోపల. ఓకేనా. సో, వీళ్ళు ఎలిజిబుల్ అయితారు. సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. అండ్ దాంతో పాటుగా ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయనోళ్ళైతే ఈ స్పెషల్ ఫేజ్ లోపల ఎలిజిబుల్ అయితారన్నట్టు. అండ్ మెయిన్‌లీ హూ ఈస్ నాట్ ఎలిజిబుల్ మరి అనే విషయానికొస్తే ఎవరైతే జాయిన్ అయిపోతారో కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పి ఎవరైతే జాయిన్ అయిపోతారో వాళ్ళు ఈ స్పెషల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. వాళ్ళకు ఈ స్పెషల్ ఫేజ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవ్వవు. ఓకేనా. సో, మీరు కాలేజ్ ఫేజ్ 1లో సీటొచ్చి మీరు సీసీ ఓటీపీ చెప్పినా, ఫేజ్ 2లో సీటొచ్చి సీసీ ఓటీపీ చెప్పినా, ఫేజ్ 3లో సీటొచ్చి సీసీ ఓటీపీ చెప్పినా, మీరు ఏ ఫేజ్‌లో సీటొచ్చి కాలేజ్ లోపల జాయిన్ అయ్యి సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేసి సీసీ ఓటీపీ చెప్పిర్రు అంటే మీకు వెబ్ ఆప్షన్‌లనేది ఓపెన్ కావు. ఓకేనా. సో, ఇది మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాలి. బ్రో మాకు కోర్స్ చేంజ్ చేసుకోవడానికన్నా ఛాన్స్ వస్తదా? మా కాలేజ్ లోపలనా అంటే అట్లేం ఛాన్స్ ఉండదు. మనకు ఆల్రెడీ ఇంట్రా కాలేజ్ ఫేస్ అనేది అయిపోయింది. సో, మనకిప్పుడు ఎట్లాంటి కోర్స్ చేంజ్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉండదు. ఓకేనా. సో, దోస్తుకు సంబంధించిన స్పెషల్ ఫేజ్ లోపల కోర్స్ అనేది చేంజ్ కావడానికి కూడా ఆల్రెడీ సీట్ వచ్చినోళ్ళకి వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ కావు. సింపుల్‌గా చెప్పాలంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీటొచ్చి మీరు కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పిర్రు అనంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ స్పెషల్ ఫేజ్. ఈ స్పెషల్ ఫేజ్ ఎవరికి కదా అంటే మెయిన్‌గా సీట్ రానోళ్ళకి. ఓకేనా. కొత్తగా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మాత్రమే అన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ ఇంకొకటేంది కదంటే నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది, ఫేజ్ 2లో సీటొచ్చింది ఆర్ ఫేజ్ 3లో సీటొచ్చింది నేను జాయిన్ కాలేదు అనంటే వాళ్ళకేమైనా ఎలిజిబిలిటీ ఇస్తారా? ఓకేనా. సో, అనంటే నేను దాని గురించి చెప్తా మీకు. దానికంటే ముందు ఒకవేళ మీరు స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి టు కన్ఫర్మ్ యువర్ సీట్. ఓకేనా. సో, సీట్ రావడానికి. ఓకేనా. సో, ఎందుకంటే ఫేజ్ 1 అయిపోయింది మనకి. ఓకేనా. సో, ఫేజ్ 1 అయిపోయింది మనకి. ఫేజ్ 2 అయిపోయింది మనకి. ఫేజ్ 3 గూడా అయిపోయింది. సో, మనం అనుకున్న కాలేజ్ లోపల తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. వి హావ్ నంబర్ ఆఫ్ సీట్స్ మంచి నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా. అరౌండ్ 3,00,000 సీట్స్ ఉన్నాయి బ్రో. 2,96,666 సీట్లయితే ఉన్నాయన్నట్టు టోటల్‌గా. కానీ మనం అనుకున్న కాలేజ్‌లో, మనం అనుకున్న కోర్సెస్ లోపల సీట్లు తక్కువుంటాయన్నట్టు. ఓకేనా. సో, కాబట్టేందంటే ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి టు సెక్యూర్ ఎ సీట్ రావడానికి. ఓకేనా. సో, సీట్ రావడానికి ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే బెస్ట్. అండ్ ఇంకొకటేంది కదా అంటే నేను చెప్పినా కదా ఇందాక ఫేజ్ 1లో సీటొచ్చింది బ్రో నాకు నేను జాయిన్ కాలే. లేకపోతే ఫేజ్ 2లో సీటొచ్చింది జాయిన్ కాలే. లేకపోతే ఫేజ్ 3లో సీటొచ్చింది జాయిన్ కాలే. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? అనంటే, మనకు అఫీషియల్‌గా వీళ్ళు జాయిన్ గానోళ్ళకి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు అని చెప్పి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నట్టు. ఓకేనా. మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏందంటే, సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. కొత్తోళ్ళు ఎలిజిబుల్ అయితారని చెప్పి మెన్షన్ చేషిర్రు. ఓకేనా. సో, సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. కొత్తోళ్ళు ఎలిజిబుల్ అయితారు. సీట్ వచ్చినోళ్ళు అసలే ఎలిజిబుల్ కాదు అనేది ఒకటి క్లియర్ కట్‌గా మెన్షన్ చేషిర్రు. కానీ సీటొచ్చి జాయిన్ కానోళ్ళు ఎలిజిబులా? కాదా? అని చెప్పి మనకింకా అఫీషియల్‌గా ఎట్లాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. సో, నేనేం చెప్తా కదా అంటే వీళ్ళు ఒకసారి లాగిన్ అయితే తెలుస్తది. ఓకేనా. నాకు తెలిసిన వాళ్ళు మన సబ్‌స్క్రైబర్సే మెసేజ్ పెట్టారు నాకు ఇన్‌స్టాగ్రామ్ లోపల. నేను వాళ్ళ ఒక లాగిన్ ఐడీ తీసుకొని నేను లాగిన్ అయ్యి చూస్తా. ఓకేనా. సో, ఫేజ్ 1లో గాని, ఫేజ్ 2లో గాని, ఫేజ్ 3లో గాని ఆల్రెడీ సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత వీళ్ళు ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత వీళ్ళు జాయిన్ కాలేదు కాబట్టి వీళ్ళకి వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితున్నాయా? ఒకవేళ ఓపెన్ అయితే డైరెక్ట్ ఓపెన్ అయితున్నాయా? లేదు అంటే ఫీ పేమెంట్ తర్వాత ఓపెన్ అయితున్నాయా? అని చెప్పి నేను చూసి చెప్తా. ఓకేనా. సీటొచ్చి జాయిన్ అయినోళ్ళకి వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితాయా? కావా? అని చెప్పి మనకి ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా. సో, నేను ఒకసారి లాగిన్ అయ్యి వీళ్ళకి వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితున్నాయా? లాస్ట్ ఇయర్ ఓపెన్ అయినాయి బ్రో. ఓకేనా. లాస్ట్ ఇయర్ ఓపెన్ అయినాయి. సో, ఈ ఇయర్ ఓపెన్ అయితున్నాయా? లేదా? ఓపెన్ అయితే డైరెక్ట్ ఓపెన్ అయితున్నాయా? లేకపోతే ఏమన్నా ఫీ పేమెంట్ అడుగుతుందా? అనేది నేను చూసి నెక్స్ట్ వీడియో లోపల చెప్తా. ఓకేనా. నేను ఈ ఇయర్ ఎట్లాంటి టెస్ట్ అనేది చేయలేదు. చేసి నేను మీకు డెఫినిట్‌గా చెప్తా. అఫీషియల్‌గా నేను నీకు వెరిఫై చేసి చెప్పడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ ఆఫ్టర్ థట్ మనం చూసుకుంటే నేను జాయిన్ అయిన కాలేజ్ లోపల నాకు ఆ కాలేజ్ నచ్చలేదు. నాకు ఆ కోర్స్ నచ్చలేదు అని అన్నోళ్ళకి ఏదైనా ఆప్షన్ ఉందా? అనంటే యాక్చువల్‌గా ఏందంటే సీట్‌ని క్యాన్సెల్ చేసుకుంటే మీరు స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా. స్పెషల్ ఫేజ్ లోపల మీరు ఒకవేళ ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 లోపల సీటొచ్చి సీసీ ఓటీపీ చెప్తే మీరు స్పెషల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీ సీట్‌ని క్యాన్సెల్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తది.
ఓకేనా. ఇది అఫీషియల్‌గా ప్రూవ్ అయిందా మరి అంటే ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా లేదన్నట్టు. ఓకేనా. సో, మీరు స్పెషల్ ఫేస్‌లో పార్టిసిపేట్ జేయాలి అంటే ప్రీవియస్ సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటే ఎలిజిబిలిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. బట్ ట్రై ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఓకేనా. లాస్ట్ ఇయర్ అయితే ఛాన్స్ ఇచ్చిర్రు. ఈ ఇయర్ ఎట్లుంటదనేది తెలవది. ఎవరైనా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ లోపల సీటొచ్చి బ్రో నేను నా సీట్‌ని క్యాన్సల్ చేసుకున్నా అన్నోరు ఎవరైనా ఉంటే నాకొకసారి మెసేజ్ జేయిరి. సో దట్ నేను ఒకసారి లాగిన్ అయ్యి మీకు వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితున్నాయా లేదా అనేది చూసి చెప్తా. ఓకేనా. సో ఇది ఏంటంటే సీటొచ్చి జాయిన్ కానోళ్ళ గురించి చెప్తా. సీట్‌ని క్యాన్సల్ చేసుకున్నోళ్ళ గురించి నెక్స్ట్ వీడియోస్ లోపల నేను డీటెయిల్‌గా చెప్తా. కాబట్టి డెఫినిట్‌గా నాకొకసారి చెప్పండి. సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో సీట్ క్యాన్సల్ చేసుకున్న తర్వాత మనకు ఈ స్పెషల్ ఫేస్ ఏదైతే ఉందో స్పెషల్ ఫేస్ లోపల లెస్ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మీరు సీట్‌ని క్యాన్సల్ చేసుకునే ముందే ఒకటికి 2 సార్లు ఆలోచించుర్రి. అండ్ మీరు సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటే మనకి ఎలిజిబిలిటీ వస్తదా రాదా అనేది తెలవదు ఇంకా అఫీషియల్‌గా. అఫీషియల్‌గా మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో మీరేం చేస్తారు కదంటే కాలేజోళ్ళని అడగండి. సార్ ఇప్పుడు నేను స్పెషల్ ఫేస్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే నేను ఈ సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటున్నా అని చెప్పి చెప్పండి. చెప్తే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయితరు? మీకు ఛాన్స్ ఉంటదా? ఉండదా? అనేది ఏం చెప్తారనేది చూడండి. చూసిన తర్వాత ఆలోచించుకొని సీట్‌ని క్యాన్సల్ చేసుకోండి. ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఓకేనా. సో సీట్‌ని క్యాన్సల్ చేసుకున్న తర్వాత మీకు స్పెషల్ ఫేస్ లోపల తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోర్రి. ఒకవేళ మీరు సీట్‌ని క్యాన్సల్ చేసుకొని స్పెషల్ ఫేస్ లోపల పార్టిసిపేట్ చేయడానికి వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ కావాలి అంటే మీరు కొత్తగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఓల్డ్ దోస్త్ ఐడీ ఏదైతే ఉంటదో ఓల్డ్ దోస్త్ ఐడీ అనేది మొత్తమే పోతది. ఓకేనా. దోస్త్ ఐడీ అనేది ఓల్డ్‌ది మొత్తమే పోతది. కాబట్టి ఏందంటే మనం ఓల్డ్ దోస్త్ ఐడీని బేస్ చేసుకొని లైక్ ఓల్డ్ దోస్త్ ఐడీ మొత్తమే పోయే ఛాన్స్ ఉంటది. లేదు అంటే ఓల్డ్ దోస్త్ ఐడీ కాకుండా మనకు పాస్‌వర్డ్ ఏదైతే ఉంటదో పిన్ పనిచేయదన్నట్టు. మన పాస్‌వర్డ్ ఉంటది కదా! లాగిన్ కావడానికి. దోస్త్ ఐడీ పనిచేసిందనుకో పిన్ అనేది పనిచేయది. సో, పిన్ పనిచేయకుంటే ఏమైతదంటే మనకు ఫీ పేమెంట్ మళ్ళా చేయమంటదన్నట్టు. ఓకేనా. సో, నువ్వు నీ సీట్‌ని క్యాన్సల్ చేసుకున్నావు. నువ్వు ఈ ఫేస్‌లో పార్టిసిపేట్ చేయరాదు అని చెప్పి అంటదన్నట్టు. ఓల్డ్ దోస్త్ ఐడీ తోటి, పిన్ తోటి. మనం ఫీ పేమెంట్ మళ్ళా చేస్తే ఏమైతదంటే కొత్త పిన్ అనేది వస్తదన్నట్టు మనకి. సో, కొత్త పిన్‌ని బేస్ చేసుకొని మనం లాగిన్ కావచ్చు. లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్‌లో అయితే పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఆఫ్టర్ సీట్ క్యాన్సలేషన్. సో, ఈ సీట్ క్యాన్సలేషన్ గురించి అఫీషియల్‌గా అప్డేట్ ఏం లేదు కాబట్టి ఒకటికి 2 సార్లు మీరే ఆలోచించుకోరి. మీ కాలేజోళ్ళని అడగండి. సో, లేదు మీరు ఏదైతే కాలేజ్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో ఆ కాలేజోళ్ళని కాంటాక్ట్ అయ్యి అడగండి. నాకు సీట్ వచ్చింది ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 లోపల సీసీఓటీపీ చెప్పినా. నేను ఆ సీట్‌ని క్యాన్సల్ చేసుకొని మీ కాలేజ్‌లో జాయిన్ అయిదాం అనుకుంటున్నా అని చెప్పి చెప్పండి. వాళ్ళు ఓకే. ఏం కాదు జాయిన్ అవ్వండి అని చెప్పి అన్నారనుకో సో దట్ మీరు క్యాన్సల్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఓకేనా. సో, ఎందుకు చెప్తున్నా కదా అంటే ఏ ఇయర్ రెగ్యులేషన్స్ ఆ ఇయరే ఉంటాయి. అండ్ ఎట్లాంటి చేంజెస్ ఎప్పుడయ్యేది తెలవది. ఓకేనా. సో, మీరు ఇబ్బంది పడొద్దు కాబట్టి ప్రతీది కూడా నేను ముందే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, నెక్స్ట్ వీడియో లోపల ఎవరికి వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితున్నాయని చెప్పి చెప్తా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.